హాయ్ అండి, గ్రీన్ హనీ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చామదుంప తోటకూరతోటి పకోడీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలాగా పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న తోటకూర, ఒక 5 చామదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. వీటన్నిటికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుందాం. ముందుగా బియ్యం పిండి, ఇప్పుడు చామదుంపలు వేసుకొని ఈ పిండిలో కలుపుకుందాం. ఇలాగా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, సరిపోయేంత సాల్ట్, కొంచెం వంట సోడా, ఈ మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం ధనియాల పొడి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇలా పిండి ఇలా గట్టిగానే కలుపుకొని కొంచెం కాగిన నూనె పోసుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టుకొని నూనె పోసుకుందాం. ఇది కొంచెం కాగింది. ఈ కాగిన నూనెని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఇది పోసి కలుపుకుందాము. ఇప్పుడు నూనె కాగిపోయింది. పకోడీ వేసుకుందాం. ఈ కాలనీ అండి తీసేద్దాం. ఇలా సాయంత్రం పూట స్నాక్స్కి ఆకుకూరలతో ఇలా ఏదో ఒక విధంగా చేసుకోండి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా ఏదో ఒక విధంగా ఆకుకూరలు తీసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇలా పిండి మొత్తం వేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కాలనీ అండి, ఇవి కూడా తీసేద్దాం. ఇలా తోటకూర, అల్లం చిన్నులపాయి కచ్చా పచ్చగా వేసుకొని తింటుంటే భలే బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంత టేస్ట్గా ఉంటాయో తెలిసిద్ది. రెడీ అయిందండి చామదుంప తోటకూరతోటి పకోడీ. 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. స్నాక్ ఐటమ్కి బాగా వండిద్ది. అందరూ బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ చేసిన పకోడీ. ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.